సాయంత్రం చెప్తాను. సాయంత్రం చెప్తాను. సాయంత్రం ఏదో చెప్తా ఉన్నావు. ఇట్స్ ఓకే, టేక్ యూర్ ఓన్ టైం. తర్వాత చెప్పు. నిన్ను నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? అబ్బాయి ఉన్నాడమ్మా? లోపలికి రండి. ఆయన ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నా కొడుకునిస్తే తీసుకెళ్తాను. ఇస్తావా అమ్మా? ఏ జన్మలో ఏం పుణ్యం చేశావు? పురిటి నొప్పులు పడకుండానే అమ్మా అని పిలిపించుకుంటున్నావు. ఏం పాపం చేశాను? నవమాసాలు మోసి కని పెంచిన కన్నబిడ్డ చేత కూడా అమ్మా అని పిలిపించుకోలేకపోతున్నాను. వాడికి నీలో ఏం నచ్చిందో నాకు తెలీదు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన నీకోసం మమ్మల్ని అందరినీ వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. రేపు నా కొడుకు పెళ్లికొచ్చిన జనం పోయిన కోడలి శీలం గురించి మాట్లాడుకుంటుంటే విని భరించే శక్తి మాకు లేదమ్మా. వయసు వచ్చాక పుట్టిన ప్రేమ కంటే వాడి వయసుతో పాటు పెరిగిన మా ప్రేమ గొప్పదని చెప్పి వాడిని మా దగ్గరికి పంపించు. వాడు నీకు దక్కకపోయినా వాడిని మర్చిపోవటం నీకు ఇంకా వయసు ఉంది. కానీ వాడు మమ్మల్ని కాదంటే నాకు చచ్చిపోవడం చేతనవును, కానీ వాడిని మర్చిపోవడం చేత కాదమ్మా. నాకే కాదు, చిన్నప్పటి నుంచి బావే నా భర్తని కలలు కంటూ వాడి కోసం ఇక్కడికి వచ్చిన లైలా కూడా వాడిని మర్చిపోవడం చేత కాదమ్మా. తల్లిదండ్రులు లేని బాల్యం, భర్త అండలేని యవ్వనం, బిడ్డలు తోడలేని వృద్ధాప్యం ఆడదానికి నరకం అంటారు. ఈ వయసులో ఆ నరకాన్ని తట్టుకోలేనమ్మా. అందుకే జన్మనిచ్చిన తల్లిగా నీ ముందు చేతులు జోడించి అడుగుతున్నాను. నా బిడ్డ నాకిచ్చి నాకు పునర్జన్మను ప్రసాదించు. శాంతి, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు. మీతో కలిసి ఉండటం అసలు ఇష్టం లేదు. ఎందుకని? మీ మూలంగా నేను ఇంకా దిగజారిపోవటం ఇష్టం లేక. నా మూలంగానా? ఎస్, నాకు మంచి చేస్తానని తీసుకొచ్చి మీకు తెలియకుండానే నాకు నష్టం చేస్తున్నారు. అంటే ఊరంతా నన్ను మీ ఉంపుడు గత్తను అంటున్నారండి. ఎవరో ఎందుకు నా ఫ్రెండ్ నా మొహాన్ని అడిగింది. నిజంగా నువ్వు నా ఉంపుడు గత్తువా? డైలీ రాత్రిపూట నువ్వు నా పక్కన పడుకుంటున్నావా? ఎవడో గొట్టంగాడేదో వాగాడని నువ్వు నాకు దూరం అవుతావా? ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? సాయంత్రం రండి, గుడ్ న్యూస్ చెప్తానంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్తావని. మీ మీద నాకు అలాంటి అభిప్రాయం లేదని ఎప్పుడో చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, మీ మీద కృతజ్ఞతా భావమే గాని నాకేమాత్రం ప్రేమ లేదు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశే కాదు, అసలు అలాంటి ఆలోచన కూడా లేదు. బట్ నువ్వంటే నాకు ఇష్టం శాంతి. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నిన్ను చూడకుండా ఒక క్షణం కూడా ఉండలేనంత ప్రేమించాను. ఆ ప్రేమను చూపించాల్సింది నిన్న కాక మొన్నొచ్చిన నా మీద కాదండి, కానీ పెంచిన మీ తల్లిదండ్రుల మీద చూపించండి. మీకోసం అమెరికా నుండి వచ్చిన మీ మేనగోళ్ళ మీద చూపించండి. అయిన వాళ్ళనైనా సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు. ఆగు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళటానికి వీలేదు. కన్నవాళ్లే కాదంటే రోడ్డు మీద పడిన దానివి. మళ్ళీ రోడ్డుకి ఎక్కితే మనిషి కూడా మిగలకుండా పోతావు. నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళిపోతాను. బట్ నీ మీద ఇష్టాన్ని చంపుకున్నావు, నిన్ను చీ అనుకున్నావు కాదు,
నీ మీద అభిమానంతో నీ నుండి దూరంగా వెళ్ళిపోతాను. మనిద్దరం విడిపోతే నీకు మంచి జరుగుతుందని నమ్ముతున్నావు కాబట్టి వెళ్ళిపోతాను. ఇష్టం ఉన్న మనిషిని వదిలి ఇష్టం లేని మనుషుల మధ్యకి వెళ్ళిపోతున్నానంటే అది నీ మీద ఉన్న అభిమానంతోనే. కలిసి ఉంటేనే ప్రేమిస్తున్నట్టు కాదు శాంతి. నీకెంత దూరంలో ఉన్నా, నువ్వు నన్ను ఎంత దూరం చేసుకున్నా నిన్ను అభిమానిస్తూనే ఉంటాను. శాంతి, ఒక్క రిక్వెస్ట్, పిల్లల్ని మాత్రం నీకు దూరం చేయకు. వాళ్ళకు పాల గురించి తప్ప పాపాల గురించి తెలియదు. వాళ్ళకు నువ్వు మమ్మీవి కాదని మాత్రం తెలియదు. అయితే మా వాడు బయటికి రావడం కష్టమా? నాకు తెలిసి మీ వాడిని బయటికి తీసుకురావడానికి ఒకటే దారుంది. ఏమిటి? అతన్ని పెరోల్ మీద బయటికి తీసుకొచ్చి ఆ అమ్మాయి ఫాదర్ ని ఒప్పించి ఇద్దరికి పెళ్లి చేసేయండి. పెళ్ళా? మనం చింపిన చీర మనమే కట్టుకోవాలి. మరి పెళ్లి చేసుకుంటే నచ్చినట్టు ఆ పిల్లే కోర్టుకొచ్చి రేప్ చేసిన వాడే శ్రీరాముడితో సమానమని సాక్ష్యం చెప్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమండి, మన బాబు మన ఇంటికి వచ్చేసాడండి. బాబు, మళ్ళీ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళవుగా? లేదమ్మా, ఇక్కడే ఉంటాను. అయితే లైలాను పెళ్లి చేసుకుంటావా? ముహూర్తాలు పెట్టించు. ఏంటి బావా, జోక్ చేస్తున్నావా? ఇందులో జోకే ఉంది, మనస్ఫూర్తిగానే చెప్పాను. మరి నువ్వు శాంతి ప్రేమించుకున్నారుగా? ప్రేమించుకోలేదు, నేను మాత్రమే ప్రేమించాను. వన్ సైడ్ లవ్. అందుకే నేను ప్రేమించిన మనిషికి దగ్గర కాలేకపోయినా కనీసం నన్ను ప్రేమించిన మనిషికి దగ్గర అవుదాను వచ్చాను. నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అసలే గుర్తుకు రాదు నా